శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే తప్పకుండా దర్శించుకోవాలనుకుంటారు. ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి, దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఇటీవల ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్ర మహత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివే. శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయులింగం అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్ప క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలున్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం మాత్రం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది, అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్టే. భక్తుడికి అగ్రతాంబూలం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్త కన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్య దిశలో ప్రదక్షిణం చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవటం ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహుకేతువులు శాంతిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయక స్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠవ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి శివుని దర్శించుకున్నాక శిఖర దర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠవ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద 4 పర్యాయాలు విఘ్నేశ్వర స్వామిని తలుచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించున్నాడు. ఇలా ధరించటంతో గ్రహాలన్నింటినీ శివుడు తన అధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించటానికి తల ఓ వైపు వాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాభిముఖానున్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆయన్ని స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించటం చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్టే. చూసారా? అదండి శ్రీకాళహస్తి ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చాలా సింపుల్గా చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు అందిస్తారు కదా.